ఖమేనీతో పాటు ప్రాణాలు కోల్పోయిన ముఖ్య నేతలు కుటుంబ సభ్యుల వివరాలు ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. ఖమేనీకి అత్యంత విశ్వసనీయులు వీళ్ళంతా కూడా ఇరాన్ రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన 5గురు చనిపోయారు. అలీ షమాని అంటే ఖమానికి అత్యంత సన్నిహితుడిగా తెలుస్తోంది మరియు కీలక సలహాదారుగా కూడా ఆయన పనిచేశారు. మొహమ్మద్ బాఘేరి ఇరాన్ సైనిక దళాల కమాండర్ ఇన్ చీఫ్, అజీజ్ రక్షణ మంత్రిగా పనిచేశారు. సలేహ్ హసది అత్యంత శక్తివంతమైన గూఢచారి విభాగం అధిపతి. మొహమ్మద్ షిరాజీ సీనియర్ సైనిక అధికారిగా ఈయన కూడా పనిచేశారు. వీళ్ళంతా కూడా ఖమేనీకి చాలా క్లోజ్ పీపుల్. ఈ దాడిలో కేవలం రాజకీయ నాయకులే కాదు, ఖమేనీ కుటుంబం కూడా చిన్న భిన్నమైపోయింది. ఖమేనీ బంధువు మొహమ్మద్ షిరాజ్తో పాటుగా ఆయన కోడలు, అల్లుడు, కుమార్తె, మనవరాలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క దెబ్బతో అటు అధికార యంత్రాంగం, ఇటు కుటుంబ సభ్యులు కూడా అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశంలో ఆయన మాటే వేదం, ఆయన మాటే శాసనం. పాశ్చాత్య దేశాలు, మానవ హక్కుల సంఘాలు ఆయనను ఒక మతపరమైన నియంతగా పరిగణిస్తాయి. కానీ దేశీయులు మాత్రం ఆయనను విముక్తి ప్రదాతగా భావిస్తాయి. ఆయనే అయతుల్లా అలీ ఖమేనీ. ఇరాన్, అమెరికా సైన్యాలు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో ఖమేనీ మరణించారు. 86 ఏళ్ల వయసున్న అయతుల్లా అల్ ఖమేనీ 1989లో ఖొమేనీ మరణం తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. 1939 ఏప్రిల్ 19న ఇరాన్ మషద్లో జన్మించారు ఖమేనీ. తండ్రి గొప్ప ఇస్లామిక్ పండితుడు. 1981లో మహ్మద్ అలీ మరణం తర్వాత ఖమేనీ ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి మత గురువు కూడా ఆయనే. 1985లో రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సుప్రీం లీడర్గా 3 దశాబ్దాల పాటు ఇరాన్ను పాలించారు ఖమేనీ. అత్యున్నత అధికారం చేపట్టిన తర్వాత షియా ముస్లిం మత గురువుల నేతృత్వంలో పాలన వ్యవస్థని మరింత పటిష్టం చేశారు. ఈ నిర్ణయంతో ఆయన్ని దేవుడి తర్వాత అంతటి శక్తివంతుల్లా హార్డ్ లైనర్స్ భావించడం మొదలుపెట్టారు. ఖమేనీ నాయకత్వంలో ఇరాన్ శక్తివంతమైన దేశంగా ఎదిగిన అంతర్గత నిరసనలు, అంతర్జాతీయ ఆంక్షలు ఆయన పాలనకు సవాళ్లుగా మారాయి. రెవల్యూషనరీ గార్డ్స్ కి అపరిమితమైన అధికారాలు కట్టబెట్టారు. దేశ సైనిక, అంతర్గత రాజకీయాల్లో ఈ దళమే ప్రధాన శక్తిగా మారింది. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రాం మొత్తం కూడా వీరి నియంత్రణలోనే ఉంటుంది. ఖమేనీ తన పాలనలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. 2009లో ఎన్నికల రిగ్గింగ్ ఆరోపణలు, ఇక 2017-19లో ఆర్థిక ఆంక్షల వల్ల పెరిగిన ధరలపై ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఇక 2022లో ఓ యువతి హిజాబ్ వివాదంలో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఈ నిరసనల్ని అణిచివేసే క్రమంలో వందలాది మంది మరణించగా వేలాది మంది జైలు పాలయ్యారు. అప్పటి నుంచి ఏటా ఇరాన్లో ఏదో ఒక విషయంలో నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. నియంత పాలన నుంచి రక్షించాలని చాలా మంది ఇరాన్ వాసులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి విజ్ఞప్తి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1981లో ఖమేనీపై హత్యాయత్నం జరిగింది. టేప్ రికార్డులో బాంబ్ పెట్టి చంపాలని ఇస్లాం విప్లవ వ్యతిరేక గ్రూప్స్ ప్రయత్నించాయి. ఈ ఘటనలో ఖమేనీ కుడి చేయి శాశ్వతంగా పనిచేయకుండా పోయింది. నాకు మెదడు, నాలుక సక్రమంగా పనిచేస్తే చాలు, చేతితో పని లేదు అని ఒకసారి ఆ దాడి గురించి మాట్లాడుతూ ఖమేనీ అన్నారు. ఈ దాడి జరిగిన కొన్ని నెలలకే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కూడా ఆయన. ఇందుకు పరిస్థితులు కూడా కలిసొచ్చాయనే చెప్పుకోవాలి. 1981లో అప్పటి అధ్యక్షుడు మహ్మద్ అలీ రెజాయ్ బ్రీఫ్ కేస్ బాంబ్ దాడిలో చనిపోయారు. దీంతో ఖమేనీ అధ్యక్ష బరిలోకి దిగారు. సుప్రీం నేత రుహుల్లా ఖొమైనీ అండ కూడా ఉండటంతో ఆయన విజయం నల్లేరుపై నడకైంది. ఇక అధ్యక్షుడిగా ఇరాన్, ఇరాక్ యుద్ధంలోనూ ఖమేనీ కీలక పాత్ర పోషించారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ నిర్వహించిన దాడులే ఖమేనీ పతనానికి దారితీశాయని చెప్పాలి. ఆ దాడుల తర్వాతే పశ్చిమాసియాలో సమీకరణాలు ఇరాన్కి వ్యతిరేకంగా మారటం ప్రారంభించాయి. ఇజ్రాయెల్ కేవలం గాజాలోని హమాస్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోకుండా ఇరాన్ నిర్మించినటువంటి మొత్తం నెట్వర్క్ పై విరుచుకుపడింది. లెబనాన్లో హెజ్బొల్లాలపై, యెమెన్లో హూతీలపై కూడా తీవ్ర స్థాయిలో దాడులు చేశాయి. హెజ్బొల్లా నేత నస్రల్లాను హత్య చేసి ఆ సంస్థను దాదాపు నిర్వీర్యం చేసింది. ఇది ఖమేనీని ఉలికిపాటుకు గురిచేసింది. దీనికి తోడు ఇరాన్కి మద్దతిచ్చే సిరియాలోని అసద్ ప్రభుత్వం 2025 డిసెంబర్లో కుప్పకూలటం మరో భారీ దెబ్బ. ఇవన్నీ ఇరాన్ని బలహీనపరిచాయి. గత ఏడాది జూన్లో 12 రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ దూకుడు, దానికి అమెరికా తోడవటంతో ఇరాన్ బలహీనతలు బయటపడ్డాయి. వాటిని ఆసరాగా చేసుకుని ఇప్పుడు మళ్ళీ ఆ రెండు దేశాలు సంయుక్త దాడులు ప్రారంభించి తొలి రోజునే ఖమేనీని హత్య చేశాయి. ఇది రానున్న రోజుల్లో ఇరాన్పై, పశ్చిమాసియాపై ఎలాంటి ప్రభావం చూపనుందో చూడాలి.